నాన్నగా, అన్నగా, తమ్ముడిగా, స్నేహితుడిగా, భర్తగా, కొడుకుగా ఇలా ఎన్నో రకాలుగా మన జీవితాల్లో ఉండి మనకి అండగా ఉంటూ, సపోర్ట్ చేస్తూ, మనకి ఎన్నో రకాలుగా ప్రేమని పంచుతాడు మగవాడు. అలాంటి మగవాడు తన కోసం తను, తన గురించి తాను ఆలోచించుకోవడం చాలా చాలా తక్కువ. ఎప్పుడు తన కుటుంబం గురించి, తన కుటుంబ బాధ్యతల గురించి తప్ప తనకంటూ ఏదో కావాలని ఆలోచించడం చాలా అరుదు. ఎన్నో సందర్భాల్లో తను లోపల లోపల చాలా బాధపడతాడు. ఎన్నో సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని టెన్షన్ పడతాడు. అప్పుడు తనకంటూ ఒకరు సపోర్ట్గా ఉండాలని అనుకుంటాడు. తను కూడా సపోర్ట్ కోరుకుంటాడు. నేనున్నాను అంటూ ఒకరు భరోసాగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇవేవి కూడా తను పైకి వ్యక్తం చేయడు. తను బాధలను పైకి చెప్పుకోలేడు. ఎందుకంటే మగవాడు గంభీరంగానే ఉండాలి, స్ట్రాంగ్గానే ఉండాలి, ఏడవకూడదు అంటూ ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుండి తన మైండ్లో పడిపోయి ఉంటాయి. అందుకే ఎన్నోసార్లు తను ఒంటరిగానే నలిగిపోతూ ఉంటాడు. అలాంటి మగవాడిని అర్థం చేసుకుంటూ, తనకి అండగా ఉంటూ, ప్రేమని పంచుతూ, ముఖ్యంగా గౌరవాన్ని ఇస్తూ, నేనున్నాను అనే భరోసాని ఇస్తూ తనని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత.